తానేం తప్పు చేయలేదని ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ కేటీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ బ్రదర్స్ అంటే రేవంత్, బండి సంజయ్ కు ప్రజా సమస్యలు పట్టవని, తాను ఏ కారులో తిరుగుతున్నానో మాత్రమే కావాలని దుయ్యబట్టారు. కార్ల విషయంలో తాను తప్పు చేస్తే చర్యలు తీసుకోవచ్చన్నారు. తన అరెస్టుపై కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారని, అరెస్టు చేసుకున్నా తనకు భయం లేదని కేటీఆర్ అన్నారు. కళ్ళు కంటూనే ఉన్నారు, వాళ్ళ కళ్ళు కాచిపోతా ఉన్నాయి. చూసి 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 మమ్మల్ని అరెస్ట్ చేసుకుంటారా, ఏం చేసుకుంటారని ఇదే వేదిక ద్వారా ఇక్కడ గతంలో చెప్పాను. నేను మీకు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను తప్పు చేయలేదని చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, ఏ తప్పు చేయలేదు. ఎంత ధైర్యం ఉంటే నేను ఒక మంత్రిగా పనిచేసిన వాడిని 10 ఏళ్ళు లై డిటెక్టర్ టెస్ట్ తీసుకుంటాను అని చెప్పాను. రేవంత్ రెడ్డి గారు కూడా తీసుకుంటారా అని అడిగాను. ఆయన మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది, రండి అని చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఆఫర్ ఇస్తున్నాను. ఇట్లాగే కెమెరాలు పెట్టండి, ఒక 10-15 లైవ్ డిటెక్టర్ టెస్ట్ నేను మీ కెమెరాల ముందు తీసుకుంటా. నేను తప్పు చేయలేదు. నిజాయితీకి ధైర్యం ఎక్కువ. సరే, దానికి కొంతమంది అహంకారం అనొచ్చు కాక, కానీ నేనేమంటానంటే అల్టిమేట్గా నేను తప్పు చేయలేదు కానీ నాకు ఆ ధైర్యం ఉంది. కానీ ఇది అప్రస్తుత అనవసర విషయం. అరెస్ట్ చేసుకుంటారా, ఏం చేసుకుంటారో వదిలేయండి, నాది పెద్ద ఇష్యూ కాదు. నన్ను అరెస్ట్ చేస్తే ఆయన కొంత పైశాచిక ఆనందం వస్తుంది కావచ్చు, అది కూడా ఓకే. కేటీఆర్ ఏ కార్లో తిరుగుతున్నాడు, తప్పు చేస్తే కేసు పెట్టిన వద్దంటలేదు, కానీ నేను తప్పు చేయలేదని చెప్తున్నా ఓపెన్గా. నన్ను తప్పు చేసి ఇద్దరు ప్రభుత్వాల్లో ఉన్నారు కదా, కేంద్రంలో మీరున్నారు, రాష్ట్రంలో వారున్నారు. పెట్టండి, ఏం కేసులు పెడతారో పెట్టండి, ఏం విచారణలు చేస్తారో చేయండి, మాకు అభ్యంతరం లేదు.